ఏమిటో స్విమ్మింగ్ పూల్ దగ్గర రమ్మన్నారు, మరి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎవ్వరూ లేరు. స్విమ్మింగ్ పూల్ లో కూర్చొని మాట్లాడుకుంటావా ఏమిటో మరి వీళ్ళు స్విమ్మింగ్ పూల్ రండి, స్విమ్మింగ్ పూల్ లో ఉంటారు. స్విమ్మింగ్ పూల్ అమంగళం ప్రతిహతం అవగాక. ఏమిటా దూకుడు? పెళ్లి కూతురు సంసారం చేయడానికి రెడీ అవ్వాలి గాని ఇలా సంసారం చేయడానికి రెడీ అయితే ఎలా? ఎలాగో 2 రోజుల్లో పెళ్లి అయితే మాత్రం ఎప్పుడు చూడాల్సిన సినిమా అప్పుడే చూడాలి. ఇలా టీజర్ లోనే క్లైమాక్స్ చూపిస్తే ఎలా అండి? అయినా మడి బట్టలు కట్టుకోవాల్సిన అమ్మాయి ఇలా తడి బట్టలు కట్టుకుంటూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? పర్లేదు, పెళ్లి కొడుకు బానే ఉన్నాడు, పైగా టెంప్ట్ అవ్వట్లేదు. అరే పెళ్లికి ముందు మనసు విప్పి మాట్లాడుకుందామంటే వచ్చాను గాని ఇలా గుడ్డలిప్పి మాట్లాడుకుందాం తెలుసుంటే చచ్చినా వచ్చావని కాదు. మీ గురించి ఇప్పుడే కదా తెలిసింది. కూర్చోండి, మాట్లాడుకుందాం. నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. సభ్య సమాజం తలెత్తుకునేలాగా సమాధానాలు చెప్తాను, అడగండి. మీకు వంటొచ్చా? ఏమిటి వంట వచ్చా? మీకొచ్చా? పర్లేదు, బానే వచ్చు. వచ్చా? ఇది పులిహోర ఎలా చేస్తారో చెప్పండి చూద్దాం. హాయ్. అన్నీ వేసారు, బానే ఉంది. మరి ఇంగువేది? ఇంగువ లేకుండా పులిహోర చేస్తే నరకానికి పోతారు. వేయించిన పల్లి, అది కూడా మర్చిపోయారు. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల సంగతి ఏంటి? పుడతారు. పెళ్ళన్నాక పిల్లలు పుట్టరు, ఖచ్చితంగా పుడతారు. అంటే ఒక 2-3 years వరకు పిల్లలు వద్దని. ఇంకా నయ్యం, దేవుడిచ్చిన ప్రసాదాన్ని వద్దంటానికి మనం ఎవరు? అయినా నేను కాళ్ళకి సాక్షి వేసుకోను అలాంటిది. లుక్ అట్ యు, సాక్స్ ఏంటి? అవసరమైతే షూ కూడా వేస్తాను నీతో. అన్నా తమరు పెద్ద ముదరసే ముదరోభ్య. అర్జెంట్ గా మా పిండి దగ్గర వెళ్ళి మీ గురించి డబ్బేయాలి. సభ్య సమాజంలో ఇలాంటి కూడా ఉన్నారని. శరణం భజే భజే, శరణం భజే భజే.